హలో అందరికీ వెల్కమ్ టు హరిత టాక్స్. ఈరోజు మనం వినబోయే కథ నవ్వితే నవరత్నాలు. అనగనగా ఒక ఊళ్ళో ఒక అవ్వ ఉండేది. ఆ అవ్వకు ఇద్దరు మనవరాళ్ళు. ఒకరు కూతురు బిడ్డ, రెండవది కొడుకు బిడ్డ. కూతురి బిడ్డ పేరు చండి, కొడుకు బిడ్డ పేరు గౌరి. గౌరి చక్కటి చుక్క, కానీ అవ్వ ప్రాణమంతా చండి మీదనే ఉండేది. గౌరి పొడ అంటేనే గిట్టేది కాదు. పాచి పని దగ్గర నుంచి ఇంటి పనులన్నీ గౌరి చేతనే చేయించేది. ఒక రోజున గౌరి బావికి నీళ్లకు పోయింది. అక్కడికొక దేవకన్య ముసలిదాని రూపంలో వచ్చి, అమ్మా, దప్పికగా ఉన్నది, కాసిన్ని నీళ్లు పొయ్యమ్మా అని అడిగింది. గౌరి అలాగే పోస్తానవ్వా అని బిందె తీసుకువెళ్ళి అవ్వకు నీళ్లు పోసింది. ముసలావిడ సంతోషించి, అమ్మా, నువ్వు మంచి పిల్లవి, నీకొక వరం ఇస్తాను. నువ్వు మాట్లాడినప్పుడల్లా మాటకు ఒక్కో మాణిక్యం రాలుతుంది. ఇక నువ్వు నవ్వావా, నవరత్నాలు రాలతాయి అని దీవించింది. గౌరి ఇంటికి చేరేసరికి రోజు కంటే కొంచెం ఆలస్యం అయింది. వాళ్ళ అవ్వ తిట్టసాగింది. అవ్వ, నాకు బావి దగ్గర ఒక ముసలావిడ కనబడి మంచినీళ్లు పొయ్యమన్నది. పోసి వచ్చేసరికి కొంచెం ఆలస్యమైంది అన్నది గౌరి. గౌరి ఈ మాటలు అనటమేమిటి, నోటి నుండి మాణిక్యాలు టపటపా రాలటమేమిటి ఒక్క మాటగా జరిగాయి. అవ్వకు ఆశ్చర్యం వేసి, ఇదేమిటే తల్లి, మాణిక్యాలు పడుతున్నాయే నీ నోటి నుంచి, ఇది నిజమా కల అని అడిగింది. అవ్వ గౌరిని తల్లి అని ముద్దుగా పిలవటం ఇదే మొదటిసారి. గౌరి బావి దగ్గర జరిగిందంతా అవ్వకు చెప్పింది. అరే, విచిత్రంగా ఉందే, అయితే మన చండిని కూడా నీళ్లకు పంపాలి అని అవ్వ చండిని పిలిచి జరిగిందంతా చెప్పి నీళ్లకు పొమ్మని నెట్టింది. చండి బిందె చెంబు తీసుకుని వయ్యారంగా నూతికి వెళ్ళింది. మళ్ళీ వెనకటి మాదిరిగానే ముసలిది వచ్చి దాహానికి నీళ్లు అడిగింది. చండి కోపంతో, పోపో ముసలి, నేనిక్కడికి నీకు ఊరికే నీళ్లు పొయ్యటానికి రాలేదు. మా గౌరికి ఇచ్చినట్లుగా నాకొక వరం ఇస్తేనే నీకు నీళ్లు పోస్తాను అన్నది. అలాగేనమ్మా, ఆ వరమే నీకు ఇస్తాను, నాకు నీళ్లు పొయ్యి అన్నది ముసలావిడ. చండి నీళ్లు తెచ్చి ముసలావిడ దోసిట్లో పోసింది. చండికి నీళ్లు పొయ్యటం చేత కాలేదు. ముసలావిడ ముఖము, బట్టలు అన్నీ తడిపింది. ముసలావిడకి కోపం వచ్చి, ఓ చండి, నువ్వు మాట్లాడినప్పుడల్లా నీ నోటి నుండి కప్పలు పడతాయి. ఇక నువ్వు నవ్వావా, తేళ్లు, మంటకప్పలు, పాములు పడతాయి అని చెప్పి మాయమైపోయింది. పాపం చండి ఏడుపు మొహంతో ఇంటికి తిరిగొచ్చింది. అవ్వ ఉత్సాహంతో ఎన్నో అడిగింది, కానీ ఒక్కదానికి చండి జవాబు చెప్పలేదు. అవ్వకు కోపం వచ్చి, ఎన్ని పిలిచినా మాట్లాడవేం, నీ నోటి నుండి రత్నాలు రాల్తాయనా అని ఫెడీమని 2-3 దెబ్బలేసింది. చండికి కూడా కోపం వచ్చి, ముసలిదానా, నన్ను కొడతావు, పైగా బావికి పంపి అన్నది. చండి ఈ మాటలు అనడమేమిటి, కప్పలు నోటి నుండి గబగబా పడటమేమిటి, రెండూ ఒక్కసారి జరిగాయి. ఇదేమిటే అన్నది అవ్వ. ఇదే ఆ ముసలిది నాకిచ్చిన వరం అన్నది చండి. చండి నోటి నుండి కప్పలు మళ్ళీ గబగబా పడసాగాయి. ముసలిదానికి దిగులు పట్టుకుంది, చండిని ఏం చేద్దామా అని. ఇలా ఉండగా ఒక రోజున ఆ దేశపు రాజకుమారుడు అవ్వ ఇంటి ముందుగా గుర్రం మీద పోతూ పెరట్లో అంట్లు తోముతున్న గౌరిని చూశాడు. ఆ పిల్లను చూడగానే అతనికి ఆమెను పెళ్లి చేసుకోవాలని బుద్ధి పుట్టింది. అతను ఎకాఎక్కిన ఇంటికి తిరిగి వచ్చి మంత్రిని పిలిచి, ఫలానా ఊళ్ళో ఫలానా ఇంట్లో ఒక చక్కటి పిల్ల ఉంటుంది, నువ్వు పల్లకి, నగలు, బట్టలు తీసుకుపోయి ఆ పిల్లని తీసుకొచ్చి నాకు పెళ్లి చెయ్యి అన్నాడు. మంత్రి మంచి బట్టలు, నగలు, పల్లకి తీసుకుని ఆ ఊరు పోయి అవ్వతో రాజకుమారుడి పెళ్లి సంగతి చెప్పి పిల్లని పంపమని అడిగాడు. అవ్వకు భలే సంతోషం వేసింది. కానీ ఆవిడకొక దురాలోచన పుట్టింది. గౌరికి బదులు చండిని పంపితే తన పీడ వదులుతుందనుకుంది. అనుకుని రాజుగారు పంపిన బట్టలు చండికి కట్టి నగలు పెట్టి ముసుగు వేసి చండిని పల్లకి ఎక్కించింది. ఎక్కించి, చండి చెవిలో, జాగ్రత్త, పెళ్ళి అయిందాకా మాట్లాడమాకు, ముసుగు కూడా తీయబోకు అని రహస్యంగా చెప్పింది. మంత్రి చండిని పల్లకీలో రాజకుమారుడి దగ్గరకు తీసుకొచ్చాడు. పెళ్లి ప్రయత్నాలు జరిగాయి. చండి పెళ్లి రోజు వరకు మాట్లాడకుండా, ముసుగు తీయకుండానే జరిపింది. కానీ పెళ్లి పీటల మీద కూర్చున్న తర్వాత తప్పలేదు. పురోహితుడు ఏవో మంత్రాలు అనమన్నాడు. చండి మర్చిపోయి అన్నది. అనటమేమిటి, కప్పలు నోటి నుండి పడటమేమిటి, ఒక్క మాటే జరిగాయి. చండికి ఇది చూసేసరికి నవ్వొచ్చింది. పకపకా నవ్వింది. ఇంకేం, తేళ్లు, పాములు, మండ్రు కప్పలు కుప్పలు కుప్పలుగా పడ్డాయి. పురోహితుడు, పెళ్లి పెద్దలు అంతా పారిపోయారు. రాజకుమారుడికి కోపం వచ్చి పీటల మీద నుంచి లేచి ఎకాఎకిన చండి అవ్వ దగ్గరికి పోయాడు. అవ్వ అప్పుడు వంటింట్లో బూరెల బుట్ట దగ్గర కూర్చొని తింటున్నది. అక్కడే గౌరి కూడా వంట పనులు చేస్తున్నది. రాజకుమారుడు గౌరిని చూడగానే ఆశ్చర్యం వేసింది.
నువ్వు ఇక్కడికెట్లా వచ్చావు అని అడిగాడు గౌరీని. గౌరీ నేను కూడా మా అవ్వ యొక్క మనవరాలిని అన్నది. గౌరీ ఈ మాటలనగానే నోటి వెంట రత్నాలు రాలాయి. అప్పుడు రాజకుమారుడికి అవ్వ చేసిన మోసం తెలిసింది. కోపంతో మంత్రిని పిలిచి ఈ అవ్వను దాని మనవరాల్ని తీసుకెళ్లి గుండు కొట్టించి గాడిదనెక్కించి ఊరి చుట్టూ 3 మాటలు తిప్పి ఊరి బయటకు వెళ్ళగొట్టండి అని ఆజ్ఞాపించాడు. ఈ ఆజ్ఞ వినగానే గౌరికి ఏడుపులో కూడా నవ్వు వచ్చింది. గౌరీ నవ్వటమేమిటి, నవరత్నాలు రాలటమేమిటి ఒక్కసారే జరిగాయి. గౌరీ అవ్వను చెండిని వదిలిపెట్టమని బ్రతిమలాడింది. రాజకుమారుడు గౌరీ మాట ప్రకారం వాళ్ళని వదిలిపెట్టాడు. ఆ తరువాత ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు వేసి అంగరంగ వైభవంగా గౌరిని పెళ్లి చేసుకున్నాడు. గౌరీ రాజకుమారుడు 100 ఏళ్లు బ్రతికి హాయిగా రాజ్యమేలారు. కథ కంచికి మనం ఇంటికి. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేసి మన హరిత టాక్స్ని ఇంకా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.